అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ఈ న్యూ మూన్ ఎనర్జీస్, ఈ అమావాస్య ఎనర్జీస్లో నెక్స్ట్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉండబోతున్నాయి, మీ కనెక్షన్ గురించి, మీ గురించి ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, అండ్ ఇంకా ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Universe, please give reading for my collective. Please give reading for my collective. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము ఈ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి నెక్స్ట్ 24 to 48 అవర్స్లో, ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. Universe, please show me what is the current situation of my collective's connection, what my collective's person is thinking and feeling about them. Eight of Cups, Eight of Pentacles, Seven of Pentacles, Four of Swords, నైట్ ఆఫ్ వాన్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎంపరర్ చూపిస్తుంది. సో సైన్స్ వచ్చేసి ఈ రీడింగ్కి మీ పర్సన్ది ఏదైనా సైన్ అవ్వచ్చు. సో బట్ ఈ రీడింగ్లో చూపిస్తున్న సైన్స్ వచ్చేసి స్కార్పియో, వృశ్చిక రాశి, ఏరీస్, మేష రాశి, జెమినై, లీబ్రా, మిథున రాశి, తులా రాశి, వర్గో, కన్యా రాశి, క్యాప్రికాన్, మకర రాశి, సాజిటేరియస్, ధనుషు రాశి. ఓకే, సో ఈ సైన్స్ వచ్చేసి చూపిస్తుంది. సో ఈ పర్సన్ ఫస్ట్ మీ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నారు అని అంటే ఎయిట్ ఆఫ్ కప్ సిచ్యువేషన్తో ఈదర్ ఈ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్లో లైక్ మీతో గొడవ పడేసి లేకపోతే ఎమోషనల్లీ చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసి కనెక్షన్కి గురించి ఏదైనా మీరు కాన్వర్జేషన్ ఏదైనా కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేసింటే కనుక, స్పెషల్లీ ఏదైనా ఈ పర్సన్ మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక ఈ పర్సన్ అలా అంటే దానికి సంబంధించి యాక్నాలెడ్జ్ చేయాలి, మీతో మాట్లాడాలి, ఎమోషనల్లీ ఓపెన్గా ఉండాలి అని అనుకోకుండా కోపంతో ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసి వాకవే చేసినట్లు చూపిస్తుంది. ఓకే, సో కొంతమందికి రీసెంట్ పాస్ట్లో అట్లీస్ట్ ఒక లాస్ట్ 10 days నుంచి ఒక 15 days ముందు కొంతమందికి ఇది జరిగిన ఛాన్సెస్ ఉంది. ఈ పర్సన్ వాకవే చేసిన ఛాన్సెస్ ఉంది. కొంతమందికి ప్రస్తుతానికి గొడవలు జరుగుతూ ఉన్నాయి మీ కనెక్షన్లో, ఈ ఒక స్టెబిలిటీ అనేది లేదు, ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు అని అంటే కనుక ఈ పర్సన్ ఎమోషనల్లీ మీ కనెక్షన్కి సంబంధించి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు, నాకు అనవసరము అని చెప్పేసి చేతులు ఎత్తేసి వాకవే చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది. సో కొంతమందికి జరిగిన ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ నేను చెప్పిన టైమింగ్లో, కొంతమందికి ఇది ఇప్పుడు జరగడం. ఎందుకనంటే ఎమోషన్స్ విషయానికి వచ్చేసరికి ఈ పర్సన్కి ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా ఓవర్గా థింక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఏదో నిలదీసి ఒక ఆన్సర్ అడుగుతున్నారు, దానికి సంబంధించి ఆన్సర్స్ చెప్పాలి, అలా చెప్పాలి అని అంటే ఈ పర్సన్కి ఇష్టం లేదు. సో అందుకనే ఇప్పుడు ఏంటి అని అంటే రిలాక్స్ అవ్వాలి, ఈ సిచ్యువేషన్ ఆన్సర్స్ ఇవ్వకూడదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది నాకు లేదు అని చెప్పేసి సైలెంట్గా ఉందాము అని చెప్పి వాక్ అవే చేయాలని చెప్పి డిసైడ్ అవ్వడం. ఒకవేళ వాక్ అవే చేస్తే అక్కడే ఉండి సైలెన్స్ని మెయింటైన్ చేద్దాము అన్నట్లు చూపిస్తుంది. అండ్ స్పెషల్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ దగ్గర ఆన్సర్ లేదని కాదు. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్కి ఎమోషనల్ అవైలబిలిటీకి డెఫినెట్లీ ఆన్సర్ ఉంది, కానీ చెప్పాలి అని అంటే ఇష్టం లేదు. ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో సైలెంట్గా లేకపోతే కోపంతో వాక్ అవే అయిపోయినట్లు చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం నడుస్తుందనంటే ఈ పర్సన్ మీ నుంచి దూరంగా ఉండి ఈ సిచ్యువేషన్ గురించి, మీ కనెక్షన్ గురించి ఆన్సర్ దొరికేంత నీకు చెప్పాలా వద్దా అని చెప్పేసి డెసిషన్ తీసుకునేంత వరకు సైలెంట్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే కొంతమందికి మీతో మాట్లాడకుండా దూరంగా ఉన్న ఛాన్సెస్ ఉంది. లేదు అని అంటే వీళ్ళ లైఫ్లో సైలెంట్గా ఎవరితో మాట్లాడకుండా దూరంగా ఉంటూ ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, సో అట్లీస్ట్
కానీ ఇక్కడ ఏంటంటే ఈవెన్ దో వీళ్ళు వాక్ అవే చేసినప్పటికీ, ఈవెన్ దో మీ కనెక్షన్ మీద ఎమోషనల్లీ మీకు ఎమోషనల్ ఈ కనెక్షన్ గురించి ఎలాంటి ఆన్సర్ ఇవ్వకున్నప్పటికీ ఈ పర్సన్కి యాక్చువల్లీ ఏంటి అని అంటే ఏదైనా ఒక చిన్న ఆపర్చునిటీ ఉంటే బాగుంటుంది వర్క్ చేయడానికి, ఒక చిన్న క్లారిటీ ఏదైనా వస్తుంది ఈ కనెక్షన్కి సంబంధించి, మీకు సంబంధించి వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. సో నెక్స్ట్ 24 to 48 అవర్స్లో ఈ పర్సన్ ఏంటి అని అంటే చాలా వరకు మీ నుంచి వీళ్ళకు ఎమోషన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా అంటే ఫీల్ అవ్వడం చూపిస్తుంది అనమాట. కనెక్షన్ గుర్తుకు రావడము, వీళ్ళు వాక్ అవే చేసింది, చాలా రూడ్గా బిహేవ్ చేసిన విధానము, ఆన్సర్ ఇవ్వకపోవడము, అంటే కొన్నిసార్లు హర్ట్ఫుల్ వర్డ్స్, అంటే వాళ్ళు మనసు నుంచి ఒకటి అనుకున్నా బయటికి ఇంకొకటి చెప్పడం, రైట్. సో అలాంటి ఏదైనా ఫీలింగ్స్ ఉన్నా దాని గురించి చాలా క్లియర్లీ థాట్స్ అనేది వస్తూ ఉంది, వాళ్ళ బిహేవియర్ వాళ్ళకు కనిపిస్తూ ఉంది. సో అందుకని నెక్స్ట్ 24 to 48 అవర్స్ ఈ పర్సన్ ఏం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అని అంటే, ఒకటి 8 of Pentacles ఎనర్జీతో సైలెంట్గా డిస్ట్రాక్ట్ అవ్వడం బెస్ట్. ఆ సిచ్యువేషన్ని చూడడం కంటే, ఆ అంటే వీళ్ళు బిహేవ్ చేసిన దాన్ని యాక్నాలెడ్జ్ చేయడం కంటే సైలెంట్గా దూరంగా ఉండి వాళ్ళ వర్క్లో ఫోకస్ చేస్తే చాలా బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది. సో అందుకే కొంతమందికి మనీ విధంగా ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా స్ట్రగుల్ చేస్తూ ఉండడము, స్టెబిలిటీ సంపాదించాలని చెప్పేసి బిజినెస్ లేకపోతే కెరియర్లో ప్రమోషన్స్, గోల్స్ అని చెప్పేసి కంప్లీట్ ఫోకస్ మొత్తం ఎలా అనంటే ఇంకా వేరే ఏ వర్క్ లేదు, కంప్లీట్లీ నా లైఫ్ అంతా ఈ సక్సెస్ గురించే, దీని గురించే వర్క్ చేయాలి అన్నట్లుగా డిస్ట్రాక్ట్ అవ్వడం అనమాట. ఎందుకంటే మీ ఫీలింగ్స్ అన్నది మీరు అనేది గుర్తుకు రాకూడదు అన్నట్లుగా ఈ పర్సన్ కంప్లీట్లీ డిస్ట్రాక్ట్ అవుతున్నట్లు చూపిస్తుంది. ఓకే, కానీ ఈ మూమెంట్లో ఇంకోటి ఏంటి అని అంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారు, ఆలోచించకూడదు అనుకుంటున్నారు. బట్ ఇక్కడ 4 of Swords వచ్చేసి ఏంటి, అందరి నుంచి దూరంగా ఉండడము, హీల్ అవ్వడము, సిచ్యువేషన్ గురించి ఆలోచించడము ఆటోమేటిక్లీ వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే ఈ పర్సన్ అలా డిస్ట్రాక్ట్ అవుతున్న టైంలో కూడా వీళ్ళ అంటే అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి ఫ్లాస్ ఉంటాయి, రైట్, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. సో వీళ్ళు చేసిన బిహేవియర్ అది గుర్తుకొస్తుంది. అంటే మీతో కోపంగా మాట్లాడారా, లేకపోతే మిమ్మల్ని తక్కువ చూసి మాట్లాడారా, మిమ్మల్ని సొసైటీలో రెస్పెక్ట్ ఇవ్వకుండా చూడడము, అంటే ఇలా ఏదైనా ఉంటుంది, రైట్, ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా. సో దాని గురించి ఏదైతే ఆలోచించారో కొంచెము ఈ డిస్ట్రాక్షన్లో వాళ్ళ మైండ్ ఈ పర్సన్కి ఏంటి అని అంటే మళ్ళీ చెప్పడము, అంటే దీని మీద వర్క్ చేసింటే బాగుండేమో, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడానేమో, అందరి ముందు ఇలా చెప్పకుండా ఉండిండొచ్చేమో అని చెప్పి అనుకోవడం అనమాట. సో ఈవెన్ దో డిస్ట్రాక్ట్ అయినప్పటికీ ఈ పర్సన్ ఆ సిచ్యువేషన్ ఏదైతే మీకు నచ్చలేదు, ఏదైతే కనెక్షన్లో వీళ్ళు ఏ విధంగా అయితే వాక్ అవే చేసినారో దాని మీద కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, కొంచెం దాని మీద ఎఫర్ట్స్ పెడితే బాగుంటుంది, ఏంటంటే స్టెబిలిటీ అనేది వస్తుంది, వీళ్ళు కొంచెం తక్కువగా అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అది కూడా ఆలోచిస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. అంటే వీళ్ళ ఫ్లాస్ మీద కొంచెం వర్క్ చేస్తే కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో అంటే ఆ ఆలోచన కూడా వీళ్ళ మైండ్లో నడుస్తూ ఉంది అన్నట్లు అనమాట. ఓకే, బట్ సో ఫర్ మోస్ట్లీ అంటే ఇక్కడ ఎలా అంటే 90% ఆఫ్ ద టైం వచ్చేసి వర్క్ చేస్తుండాలి, కాన్స్టాంట్గా బిజీ ఉండాలి, డబ్బులు సంపాదించాలి, ఇలా 10% వచ్చేసి కొంచెం నా మీద కూడా నేను వర్క్ చేస్తే బెటర్ ఏమో, నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో అని చెప్పేసి యాక్నాలెడ్జ్ అనమాట. అంటే వీళ్ళు 3Dలో చేయకున్నా అట్లీస్ట్ వీళ్ళ ఆలోచనలో ఇది చూపిస్తుంది. నెక్స్ట్ 24 to 48 అవర్స్లో ఇవి థింక్ చేయడము ఈ పర్సన్ అనమాట, ఇవి థింక్ చేస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, వర్క్ చేయడం. కొంతమందికి చాలా డిసప్పాయింట్మెంట్లో కూడా ఉన్నారు ఈ పర్సన్. ఓకే, 7 of Pentacles ఎనర్జీతో చాలా టైం, కొంతమందికి ఇయర్స్ నుంచి మీరు ఈ పర్సన్ కనెక్ట్ అయి ఉన్న ఛాన్సెస్ ఉంది. సో చాలా వరకు ఎఫర్ట్స్ పెట్టడము, గ్రోత్ అంటే మీ గురించి వాళ్ళు తెలుసుకోవడము, అండ్ స్పెషల్లీ వాళ్ళ గురించి, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవడము, వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళ డిస్లైక్స్ ఏంటి, ఏ విధంగా ఎలాంటి టైంలో ఎలాంటి మూడ్లో ఉంటారు, అండ్ ఇంకా ఎలాంటి వర్క్ చేస్తారు, ఏ విధంగా అర్థం చేసుకోవడం, ఇదంతా మీకు తెలిసిండొచ్చు. అంటే ఎంతో టైం నుంచి చాలా వరకు పెట్టిన ఎఫర్ట్స్ అనమాట. సో ఇప్పుడు దీని గురించి కూడా ఏంటి అంటే ఆ పెట్టిన ఎఫర్ట్స్ అంతా వేస్టేనా అన్నట్లు. ఓకే, సో డిసప్పాయింట్ అవ్వడం, అంటే ఇప్పుడు దీనికి ఏం గ్రోత్ లేదా, అంటే ఈ కనెక్షన్ ఎండ్ అయ్యిందా లేకపోతే ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో కూడా ఈ పర్సన్ డిసప్పాయింట్మెంట్లో ఉండి ఆలోచిస్తున్నట్టు చూపిస్తుంది. అండ్ ఇక్కడ స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఎలా చెప్పాలి, హార్ట్ అంటే ఓపెన్ హార్టెడ్గా ఉండడం, అంటే లవ్వింగ్ ఎనర్జీ ఉంది. ఓకే, వీళ్ళకు లవ్ అంటే ఇష్టము, లవ్ అంటే ఇంకా అఫెక్షన్, ఈ కేరింగ్, ఈ నర్చరింగ్ నేచర్ ఉంటుంది, రైట్, అని అంటే ఇష్టము.
కానీ బయటికి యాక్ట్ చేసినప్పుడు ఇష్టం లేదు అని చెప్పి వాక్ అవే చేయడం, రైట్, నాకు ఎందుకు ఎమోషనల్ డిస్టర్బ్ చేస్తున్నావు అని. సో అది ఒక కైండ్ ఆఫ్ గార్డ్ అప్ ఎనర్జీ. అయితే ఈ పర్సన్ ఇప్పుడు ఆలోచించడం కూడా ఏంటి ఈ టైంలో అని అంటే నేను ఇంత ఓపెన్ హార్టెడ్గా ఉన్నాను, అంటే నాకు లవ్ అనేది, అఫెక్షన్ అనేది ఇష్టము, కానీ ఎందుకు డిసప్పాయింట్ అయిపోయి ఒక గ్రోత్ అనేది చూడలేదు, ఆ హార్ట్ని అంటే ఓపెన్ అప్ అయి చూపించింటే నా ఫీలింగ్స్ బాగుండేదేమో అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఐ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మనసు నుంచి ఏదైతే ఫీల్ అవుతున్నారో ఎగ్జాక్ట్గా చూపించింటే బాగుండేమో. సో ఇప్పుడు ఈ కనెక్షన్కి సంబంధించిన పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయ్యిందేమో అని చెప్పేసి డిసప్పాయింట్మెంట్లో నెక్స్ట్ 24 to 48 అవర్స్లో ఈ కనెక్షన్ గురించి కొంచెం డౌట్స్, కొంచెం కన్ఫ్యూజన్స్తో అయిపోయిందేమో, వాక్ అవే చేసేసినాను, ఎండ్ అయిపోయిందేమో కనెక్షన్ అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, అందుకనే ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్తో చాలా రెసిస్టెన్స్ ఉంది మీ పర్సన్కి నెక్స్ట్ 24 to 48 అవర్స్లో. ఈ పర్సన్ మీ గురించి, మీ కనెక్షన్లో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా అనుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ ప్యాషన్ ఫీల్ అవ్వడం, నా పర్సన్ అర్థం చేసుకుంటారేమో, అంటే ఈ ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు కదా, సో వెళ్ళి మాట్లాడొచ్చేమో అని చెప్పి అనుకోవడం. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎంపరర్ ఇంకా కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ వాండ్స్ కాబట్టి సీరియస్నెస్ అనేది తక్కువగా ఉంది. అంటే ఈ పర్సన్ ఇప్పుడు స్టెబిలిటీ బిల్డ్ చేసుకోవడము, కొంచెము స్టబన్గా ఉండడము, కొంచెము రఫ్గా ఉండడం అనమాట. అంటే ఓపెన్ హార్టెడ్గా ఉండడం కంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండే టైప్, లేకపోతే కొంచెం క్యాజువల్గా ఫ్రెండ్లీ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉండడం అనమాట. సో కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి, ఒక ఆఫర్ అనేది తీసుకొని రావాలి, బట్ ఇది ఎమోషన్స్కి సంబంధించి అయితే చూపించట్లేదు. సో అందుకనే ఈ పర్సన్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అబౌట్ టు రీచ్, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, మాట్లాడాలి, ఎమోషన్స్ అన్నీ ఉంది ఇక్కడ చూస్తే, వర్క్ చేయాలని. కానీ వచ్చేటప్పటికి ఏంటంటే నైట్ ఆఫ్ వాండ్స్తో వేరే అంటే కొంచెం క్యాజువల్ ఎనర్జీతో రావడం అనమాట. సో కాబట్టి లాస్ట్ వరకు వచ్చేసి ఇంకా ఈ కనెక్షన్ ఈ సిచ్యువేషన్తో రావడం కంటే ఆగిపోవడమే బెస్ట్ అని చెప్పేసి కమ్యూనికేషన్ చేయడం కూడా ఆపి సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోవడం. సో ఇది ఎలా నడుస్తుందంటే జస్ట్ ఒక 1 అవర్లో మెసేజ్ చేద్దామని చెప్పి టైప్ చేసేసి పంపించే టైంకి వద్దు డిలీట్ చేసేస్తారు. మళ్ళీ ఇవన్నీ గుర్తుకు రావడం, మళ్ళీ వెంటనే ఈవినింగ్ అయ్యేసరికి మెసేజ్ చేద్దాం, కాంటాక్ట్ చేద్దామని ఫోన్ తీసుకొని నంబర్ డైల్ చేసేటప్పటికి ఎందుకు ఇది క్యాజువల్గా ఉండబోతుంది, నా పర్సన్కి సీరియస్ కనెక్షన్ అని చెప్పేసి ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. సో ఈ విధంగా అనమాట, అంటే ముందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అన్నది నడుస్తూ చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ రీచ్ అవ్వడం, వెనక్కి వెళ్ళిపోవడం. ఓకే, సో ఇలాంటివి చూపిస్తుంది. బట్ ఈ పర్సన్కి నైట్ ఆఫ్ వాండ్స్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా మీతో కనెక్ట్ అయ్యి ఉండాలి, చాలా మాట్లాడాలి. అంటే ఈ కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడం కంటే ఒక ఫైరీ టైప్లో మెయింటైన్ చేస్తూ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఎస్, ఇది ఈ పర్సన్ మీ కనెక్షన్ గురించి ఫీల్ అవుతూ ఉన్నది. సో ఎమోషన్స్లో కొంచెము డిస్టర్బెన్స్ మాత్రమే ఉంది చాలా స్ట్రాంగ్గా. ఇప్పుడు చాలా లవ్ అనేది ఫీల్ అవ్వట్లేదు ప్రజెంట్ ఈ నెక్స్ట్ 24 to 48 అవర్స్లో. అంటే ఇప్పుడు గార్డప్ ఎనర్జీలో డిస్టర్బెన్స్, ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఆలోచించడం అనమాట. సో అలాంటి ఎనర్జీలో ఉన్నట్లు చూపిస్తుంది. సో మరి మెసేజెస్ ఏంటో చూద్దాము. ఇంకా ఏదైనా సైన్స్ వస్తుందేమో చూసి మెసేజెస్ చెక్ చేస్తాను. యూనివర్స్ ప్లీజ్ షో మీ ఫ్యూ మోర్ జోడియాక్ సైన్స్. వాట్ ఆర్ ది అదర్ జోడియాక్ సైన్స్? సన్ చూపిస్తుంది, లియో ఎనర్జీస్ ఉండే ఛాన్సెస్ ఉంది. పేజ్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ కప్స్ ఆల్రెడీ వచ్చిన సైన్సే. 9 of Pentacles ఆల్రెడీ వచ్చిన సైన్సెస్. సో ఇవాళ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా ఈ సైన్స్కి కనెక్ట్ అయిన ఛాన్సెస్ ఉంది. సాజిటేరియస్ సైన్స్ లేకుండా పర్లేదు, బట్ ఈ సైన్స్ మళ్ళీ సాజిటేరియస్ ధనుస్సు రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, వర్గో కన్యా రాశి, లీబ్రా తులా రాశి చూపిస్తుంది. ఓకే, సో ద మెసేజెస్ వచ్చేసి ఈ పర్సన్ నుంచి మీకు నేను ఇవి మీకు చూపిస్తాను. తెలుగులో మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఈ మెసేజెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం కాబట్టి. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఐ హ్యావ్ టోల్డ్ మై ఫ్రెండ్స్ అబౌట్ యూ. మీ గురించి ఈ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పారు అని చెప్పాలనుకుంటున్నారు.
ఐ నీడ్ సెక్యూరిటీ. ఈ పర్సన్కి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. అది కూడా మెయిన్. చాలా పెంటికల్స్ వచ్చింది ఇక్కడ. సెక్యూరిటీ వల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వకపోవడము, ఎమోషన్స్తోనే ఉంటే కాదు అని చెప్పేసి ఆగిపోవడం కూడా చూపిస్తుంది. సో ఈ పర్సన్కి సెక్యూరిటీ అవసరం. సెక్యూరిటీ కొంతమందికి థర్డ్ సిచ్యువేషన్తో డీల్ అవుతుంటే అక్కడ నుంచి సమ్ స్టెబిలిటీ రావడం, సమ్ కంఫర్ట్ రావడము, దానికోసము మనీ సిచ్యువేషన్, మటీరియల్ అని చెప్పేసి ఇలాంటిది అనమాట. జాబ్ సెక్యూరిటీ. సో మనం ఫిజికల్ వరల్డ్లో ఏదైతే సెక్యూర్గా అనుకుంటామో అలాంటి సెక్యూరిటీ అనమాట. సో ఈ పర్సన్కి సెక్యూరిటీ కావాలి అన్న ఉద్దేశంతో, మోస్ట్లీ ఐ నో హర్ట్ఫుల్, బట్ మీ కనెక్షన్తో మీతో ఉన్నప్పుడు ఎమోషనల్ హ్యాపీనెస్ ఉంటుంది, బట్ సెక్యూర్గా ఉండరు అన్న ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోకపోవడము ఎమోషనల్లీ ఉన్న ఛాన్సెస్ ఉంది. ఓకే, ఐ హోప్ ఐ హ్యావెంట్ లాస్ట్ యూ. బట్ ఇప్పుడు దీని గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీతో కనుక సిచ్యువేషన్ చాలా అంటే నో కాంటాక్ట్, లేకపోతే మినిమం కాంటాక్ట్, అసలు డిస్టెన్స్ అనేది ఉంది అని అంటే మిమ్మల్ని కోల్పోయారేమో అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఈ మెసేజ్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్. కొంతమందికి ఈ పర్సన్ కమిట్మెంట్ అంటే భయం. ఐ డోంట్ వాంట్ టు బీ రిమైండెడ్ ఆఫ్ యూ. మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవడం ఈ పర్సన్కి అస్సలు ఇష్టం లేదు. ప్లీజ్ డోంట్ మూవ్ ఆన్. ఆల్రెడీ ఎనర్జీలో ఈ పర్సన్కి మీరు మూవ్ ఆన్ అవుతున్నారేమో అన్నట్లు అనిపిస్తుంది. అందుకనే మీరు మూవ్ ఆన్ అవ్వకుండా ఉండాలి అన్నట్లు ఈ పర్సన్ నుంచి మెసేజ్. లాస్ట్ వన్ వచ్చేసి ఐ డోంట్ వాంట్ హైడ్ దిస్ లవ్. ఇది ఏదైతే లవ్ ఉందో ఈ పర్సన్కి ఇది హైడ్ చేయడము అస్సలు ఇష్టం లేదు. సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.